టాలీవుడ్ నటి కల్పికకు ఊహించని షాక్ తగిలింది. ఆమెపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న ప్రిజం పబ్లో బిల్ పే చేయకుండా తమ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారని, తమ సిబ్బందిని బాడీ షేమింగ్ చేస్తూ బూతులు తిట్టారని పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో కల్పికపై కేసు నమోదు చేశారు పోలీసులు. టాలీవుడ్ నటి కల్పిక చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమెపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. గత నెల 29 ప్రిజం పబ్లో బిల్ పే చేయకుండా పబ్ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని, తమ సిబ్బందిని బూతులు తిట్టడంతో పాటు బాడీ షేమింగ్ చేసిందని, ప్లేట్స్ విసిరేయడం జరిగిందంటూ పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై 324, 352, 351, 2 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బర్త్డే కేక్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా సిబ్బందిని కల్పిక బూతులు తిట్టిందని పబ్ యాజమాన్యం ఆరోపించింది. ఇదిలా ఉంటే గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్లో బర్త్డే వేడుకలు నిర్వహించారని, బర్త్డే కేక్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా పబ్ సిబ్బంది తనపై దాడి చేశారని కల్పిక తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో తన పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించి బూతులు తిట్టారని, తనకు క్షమాపణ చెప్పాలంటూ పబ్ బయట కల్పిక వాగ్వాదానికి దిగింది. ఇక ఇప్పుడు కల్పికపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత నెల 29న కల్పిక గణేష్ బర్త్డే కావడంతో తన ఫ్రెండ్స్ కి ప్రిజం పబ్లో పార్టీ ఇచ్చింది. బర్త్డే కేక్ విషయమై పబ్ నిర్వాహకులకు కల్పికకి గొడవ జరిగింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇప్పుడు ఇదే విషయమై పబ్ యాజమాన్యం ఫిర్యాదుతో గచ్చిబౌలి పిఎస్లో కల్పికపై కేసు నమోదైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, నమో వెంకటేశ, జులాయి, సారొచ్చారు, హిట్ 1, పడి పడి లేచే మనసు వంటి సినిమాల్లో కల్పిక మంచి పేరే సంపాదించుకుంది. కొన్ని వెబ్ సిరీసుల్లోనూ నటించింది. కానీ కొన్నాళ్ల క్రితం వరుస వివాదాల్లో చిక్కుకున్న కల్పిక ఇప్పుడు ఈ పబ్ వివాదంతో వార్తల్లోకి వచ్చింది. ఇవి కూడా చదవండి. టాలీవుడ్ హీరోయిన్ దొరికేసిందిరోయ్. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్. టాలీవుడ్ సీరియల్లో పవర్ఫుల్ విలన్. నెట్టింట గ్లామర్ బ్యూటీ. ఫోటోస్ చూస్తే మానసంతా నువ్వే. మరీ ఇంత అందంగా ఉందేంట్రా, మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్. టాలీవుడ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్. 30 ఏళ్లకే సినిమాలకు దూరం. కట్ చేస్తే ఇప్పుడు ఇలా.